అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మన సాక్ష్యం చెప్తుంది, పాట పాడుతుంది అక్క, క్రైస్తవ అక్క. సో అక్కకి తెలియదు ఏంటంటే, ఈ క్రైస్తవం అనే ఎడారి మతంలో సంగీతము, రాగము అనేది ఉందా? అన్ని హిందూ ధర్మంలోని కాపీ కొట్టుకోవడం, సిగ్గులోని జన్మ, కాపీ బేస్ట్, కాపీ బ్రతుకు. వీళ్ళదైనా ఒక కల్చర్ లేదు, వీళ్ళదనేది ఒక సంస్కారం లేదు. ఎడారి మతం వచ్చిన క్రైస్తవంలోనూ పాటలు పాడే సంస్కారం ఉందా? ఈ మన భారతదేశ సంగీత విద్వాంసులు కనిపెట్టిన సంగీతాన్ని వాడుకుని డబ్బింగ్ కొట్టుకుని సిగ్గులోని జన్మ బతుకుతున్నాడు వీడు. సో అక్కని కొన్ని ప్రశ్నార్థమైన ప్రేక్షకులు ఈ వీడియో ద్వారా చూడండి, అక్క ఏమంటుందో, ఎట్లా పాడుతుందో. లేకుండా నివాసముగా చేసిన దేవా. ఏంటక్క? నిరాకారముగా లేకుండా ఆకారం చేసిన దేవుడా? అంటే భూమి నిరాకారంగా ఉందా, దాన్ని ఆకారంగా మార్చాడా? అక్క ఏదే మాట్లాడినప్పుడు కొంచెం జ్ఞానం పెట్టి మాట్లాడించదు. ఆకారం, నిరాకారం అంటే ఏంటి? ఆకారం లేనిది. ఆకారం అంటే భూమి గాలిలాగా ఉండేదా? ఈ భూమి పైన గాలికి ఒకటే ఆకారం లేదు, ప్రతిదానికి ఆకారం ఉంది కదా. ఆకారం లేనిది నిరాకారం ఎలా ఉంది అంటే, దేవుడు గాలిని భూమికి చేశాడా? అవక ఏమి నాకు పెద్ద బూతులా కనిపిస్తుంది అక్క. సరేలే చెప్పక. నీవు మించిన విధం ఆశ్చర్యకరము ఈ జగత్ చూడా. అదేంటక్క అలానేసు? నాకేదో బూతులా కనిపిస్తుంది. నువ్వు దించిన ఏమన్నాక ఇంకోసారి సరేలేక. ఇప్పుడు చాలా బాగా పడుతున్నాక. బైబిల్ దేశంలో, బైబిల్ ఎక్కడ పుట్టింది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది, అవునా? బ్రిటిష్ వాడు క్రిస్టియన్లే, అవునా? సో ఇంగ్లీష్ వాళ్ళు మన శాస్త్రీయ సంగీతము ఇది హిందూ ధర్మం నుండి కనిపెట్టింది విద్వాంసులు, సంగీత విద్వాంసులు, అవునా? ఈ రాగాలు పాడడానికి మీకు సిగ్గు, శరం, మానం అనేది ఏముండదు అక్క. మీ బైబిల్ పుట్టి ఎన్ని అయిందాక? 2000 సంవత్సరాలు అయింది కాక. మీ బైబిల్ దేశాలు ఎన్ని ఉన్నాయి? 150 దేశాలు ఉన్నాయి. సో ఆ దేశాలన్నీ మా పాడే సంగీతం, రాగము పాడతారా? మధురంగా పాడతారా? కుక్కలు అరస్తారా సంగీతం? మీ సంగీతాన్ని, మీ క్రైస్తవ సంగీతాన్ని మీరు పాడకుండాక మా భారతదేశ సంగీత విద్వాంసులు, సనాతన ధర్మ సంగీత విద్వాంసులు కనిపెట్టింది సంగీతాన్ని రాగంలో పాడడానికి నీకు సిగ్గు, శరం ఏం లేదక్క. మీ కల్చర్ ఏముందో అది పాటించండి అక్క. మా ధర్మాన్ని, మా గ్రంథాన్ని, మాలో ఉన్న మంచితనాన్ని, మాలో ఉన్న సంగీత విద్వాంసుల్ని, సంగీతాన్ని కాపు కొట్టుకుని బ్రతికేంత వరకు మీకు బ్రతుకు లేదన్నమాట కదా అక్క. చెప్పక పాడకేం కూడా మాకెందుకు, ముందుకెళ్ళిపోదాం. ఆశ్చర్యకరము ఈ జగత్ ఈ జగత్ కారకుడు, ఈ సృష్టికి శిల్పకారుడు యేసు ప్రభువే అని నేను అదేంటక్క? ఈ జగత్తుకి సృష్టికారకుడు, సృష్టి శిల్పన యెహోవాగాడు ఎక్కడ? ఎవడక? ఈ యేసుగాడా? బైబిల్ ఏమి యెహోవాగాడు ఉంది కదా. అంటే వాడిని కూడా ఎత్తేసారు అంత మొత్తము. ఆది కాండంలో బైబిల్ సృష్టి చేసింది యెహోవాగాడు కాదనమాట, యేసుగాడా. ఓహో, వాళ్ళు ముగ్గురు ఒకటే అంటారు కదా. సరే లేక ముగ్గురు ఒకటే కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలా తండ్రి కదా సృష్టి చేసింది, కుమారుడికి పెడతావేంటి అది లింక్? ఎంత సిగ్గులేన మాకు జన్మకం ఇది. అంటే ఎలాగైతే మా భారతదేశ సంగీత సంస్కృతిని కాపీ కొట్టుకుని పాడుతున్నారు సిగ్గులేక, అలాగే మీ క్రిస్టియానిటీకి యేసుని సృష్టించి యెహోవాని ఎత్తిపడేసి వాని ఈయన పెడతారు అనమాట. బరే డబ్బింగ్ ఏం జీవితం అక్కం ఇది కదక్క. ఇప్పుడు నువ్వు వాడుతున్నావు కదక్క. ఏ రాగం అక్క అది? రాగాల గురించి మీ బైబిల్ ఉందక్క. రాగాల గురించి మీ బైబిల్ పండితులు ఎవరైనా రాశారక్క? బైబిల్ గురించి బైబిల్ మీ పండితులు ఎవరైనా సంగీతం విద్వాంసులు ఉన్నారక్క? అంత మా కాపీ కొట్టుకోవడం, హిందువులు కాపీ కొట్టడం ఏం సిగ్గులేని జన్మకం ఇది. యేసు గాని తెచ్చేశారు, యెహోవాని ఎత్తిపడేశారు. ఇదే కదా మీ జన్మ. చెప్ప పాడక పాడ. భయమా
జ్ఞాపనాలు ఊది నీ జీవమను ఇచ్చిన దేవా, జీవాత్మను ఇచ్చినటువంటి దేవుడు తల్లి గర్భములో ఎంత ఆశ్చర్యకరంగా మనల్ని రూపొందించాడు. నిజంగా ఈ యొక్క మాటల్ని నేను ధ్యానిస్తూ ఉంటే అసలు కన్నీరు ఆగదండి. నిజంగా ఆయన మనల్ని సృష్టించాడు. ఒక గోడను మనం పుట్టించలేం, ఒక ఎండ మనం కలుగు చేయలేం. అలాంటి మరి అద్భుతమైన సృష్టిని దేవుడు మనల్ని తల్లి గర్భంలో రూపిస్తే ఆ దేవుడిని తెలుసుకోకుండా మరి నేనైతే 20 years 20 సంవత్సరాలు నా జీవితంలో నేను విగ్రహాలను, బొమ్మలను, గుడులను, గోపురాలను, పాములను అన్నిటినీ పూజలు చేశాను. ఎంత దౌర్భాగ్య స్థితి అనిపిస్తుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, అక్క ఏమంటుంది, ఈ జగత్తుని మనిషిని సృష్టించింది యేసుగాడంట. బైబిల్లో చూస్తేమి యెహోవాడు అంటుంది. మళ్ళీ ముగ్గురు ఒకటి అంటారు, సిగ్గులేని జన్మ. ముగ్గురు ఒకటి అయితే సృష్టించింది యెహోవా అని పేరు ఎందుకుంది? అక్క 20 ఏళ్ళు అక్క విగ్రహాలని, పాముల్ని, పుట్టల్ని అన్ని పూజించింది తెలియక పాపం అక్క. మళ్ళీ అక్క సృష్టికర్త యేసుగాడు అయితే మళ్ళీ యేసుగాడు పుట్టినాడు కదా అక్కడు. మేరీ గర్భంలో యేసుగాడు వ్యభిచారంలో పుట్టాడు అని కలిసి బైబిల్ ఉందక్క. ఇప్పుడు వ్యభిచారం పుట్టినాడు దేవుడు ఎలా అవుతాడక్క? వ్యభిచారంతో ఎందుకు పుట్టాడు? యెహోవాగాడు పైన కూర్చుని యేసుగాడు కలగను కాక అంటే కలగచ్చు కదక్క. మళ్ళీ యేసుగాడు పుట్టి దేశానికి ఏమి ఇచ్చాడక? భయం పడి పారిపోయాడు. కొజ్జాగాళ్ళగా పారిపోయాడు. వాడిని సిలువ చేశారు. 3 మేకులకి అవుట్. రోమన్ సైనికులు అని గుద్ద మీద తన్ని, ఎక్కడికక్కడ తన్ని చాలా ఉంది అక్క. ఇంకా బైబిల్ చదవక ఎవడో చెప్పింది వినకక్క, పాస్టర్లను ఉత్సాహాలు పెట్టి చెప్పింది వినకక్క. మీరు బైబిల్ చదువు. బైబిల్ నువ్వు తీసుకుని కేసి ఆదికాండం చదివావంటే వీడేంటి వీడి దేవుడా రాక్షసులని నీకు తెలుస్తుందక్క. ఈ పాస్టర్లు చెప్పి నమ్మి మోసపోకక్క. మీ బైబిల్ గురించి తెలుసుకున్న తర్వాత బైబిల్ దేశాల్లో ఎన్ని ఉండవు కదక్క, దాని గురించి తెలుసుకో. అక్కడ ఇదే పాటలు, మన భారతదేశం సంగీతం పాటలు పాడతారా, రాకలు పాడతారా అంటారా? చూడక వెస్టర్న్ మ్యూజిక్ అని వస్తుంది యూట్యూబ్ లో. వెస్టర్న్ మ్యూజిక్ అని కొట్టాడు అంత క్రిస్టియన్స్ అక్క పాడేది. సరే అక్క, చెప్పక్క. బైబిల్ చదువుతున్నాను, ఎంత అద్భుతం అనుకుంటున్నాను. అబ్బాయి యేసు ప్రభు దేవుడు నిజమైన దేవుడు. రోజు మా ఇంటికి మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి వచ్చారు. ఏంటక్క బైబిల్ చదువుతుంటే ఎంత చక్కగా ఉందా? ఏముందో అంటాడు బైబిల్ది. బైబిల్ చదవక ఆది కాండంలో ఉంది కదక్క, ఆదాము. అది తెలుసాక నీకు? సృష్టి మొత్తం ఆదాము నుంచి పుట్టారంటక్క. బైబిల్ ఏం కనిపించింది అక్క నీకు? యేసుక్రీస్తుగా సృష్టించాడా అక్క? మళ్ళీ ఇప్పుడు తండ్రి అంటే పాస్టర్ ఇంటికి వేసాడు కన్నా నీకు పాస్టర్ మధ్య బాగా అంటింది అక్క నీకు? పాస్టర్ కూడా వచ్చేది ఇంటికి తండ్రి అయినా ఆత్మీయ తండ్రి అక్క. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే అంటారు కదా బైబిల్. దేవుడిని త్రియేక దేవుడు అంటారు కదా. తండ్రి వాడే, కుమారుడు వాడే. అంటే తండ్రి కుమారుడు అంటే తల్లితో పండుగ చేసి యేసుగాడు పుట్టాడని చెప్తారు కాక. యెహోవాకి పరిశుద్ధాత్మ పుట్టారంట కదా, మేరీని గర్భించాడు అనేసి. మళ్ళీ మేరీని గర్భం చేసుడు ముగ్గురు ఒకటి ఏంటంటే యేసుక్రీస్తే మేరీని గర్భం చేసి యేసుక్రీస్తు పుట్టాడని అనొచ్చాక ఇది జీవితం అక్క. అది బైబిల్ చదవక్క. సరే అక్క, బైబిల్ చదివాలని బాగా అనిపిస్తుంది అంటున్నావు కదక్క. బైబిల్ ఆది కాండంలో ఏమక్క ఆదాం పుట్టారని చెప్పింది అక్క. ఆదాంకి కేన్, హేబిల్ అనేవాడు 2 కొడుకులు పుడతారని రాసిందక్క. మళ్ళా కేన్ గాడు హేబిల్ గాడు చంపేశాడక్క. మీ యెహోవాకి ఏమి నైవేద్యం పెడితే హేబిల్ గాని నైవేద్యం స్వీకరించి కేన్ గాని నైవేద్యం స్వీకరించలేదక్క. ఎందుకంటే మీ దేవుడు యేసుగాడు నాన్ వెజ్ కంటే చాలా ఇష్టం అంటక్క. సో ఆ నైవేద్యాన్ని స్వీకరించేందుకు కేన్ గాడు హేబిల్ గాని చంపేశాడక్క. అప్పుడు ఎవరు మిగిలిరక్క భూమి మీద? ఆదాము, కేన్ గాడు మిగిలిరక్క. అప్పుడు ఈ యేసుగాడు వచ్చేసి మీరందరూ దేశ దిమ్మరైపోరానికి శపిస్తాడు కేన్ని. అప్పుడు కేన్ ఏమంటాడు, నేను దేశ దిమ్మరైపోతుంటే నన్ను ఎవరైనా గుర్తుపట్టి చంపితే ఎలా అనేసి మీ యేసుగాని ఆడతాడు అక్క. యేసుగాని ఆడితే వాడు యేసుగాడు ఏమంటాడు, నీకు ఎవడు గుర్తుపట్టినట్ల నీ ఈ మీద ఒక ముద్ర వేస్తానని చెప్తాడు అక్క. అదక్క ప్రపంచంలో ఉండింది ఎవడు? ఆదాము, హవ్వ, ఈ కేన్ గాడే. ప్రపంచం ఇంక ఎవరు సృష్టి చేయలేదు అక్క. ఎవడు గుర్తుపట్టి చంపేస్తారు? దాంట్లో ఏమైంది అక్క? సరే అక్క, అది అయిపోయిందా? ఇప్పుడు కేనగానికి దేవదిమ్మరై తిరిగిపోవని చెప్పినప్పుడు కేనగాడు ఒక పెళ్లి చేసుకుంటాడక్క ఆడపిల్లని. అలా ఆడపిల్ల ఎవరు పుట్టిందక్క? బైబిల్లో రాయలేదక్క. బైబిల్లో కేను, హవ్వ, ఆదాము ముగ్గురే ఉన్నారు.
మరి అవ్వహాదము ఎవరు కూతురు తమ కోటలో తెచ్చుకున్నారక్క, కొడుకు పెళ్లి చేశారు చెప్తావు అక్కదము. ఏం బైబిల్ అక్క, సిగ్గు శరం లేని బైబిల్. చీ, అమ్మ నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నావా అని అడిగారు. నమ్ముతున్నాను అని చెప్పాను. ప్రతి మనిషి కూడా జన్మతోనే పాపి. జన్మ పాపము కర్మ పాపం అనుకుంటుంది. కాబట్టి మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నడవడిక ద్వారా ఎంతో పాపము ఉంటుంది. కాబట్టి ఏంటక్క జన్మ పాపము కర్మ పాపమా? బైబిల్ ఉంది అక్క అది. కర్మ పాపం అనేది మా సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి ఉంది అక్క. మీ బైబిల్ కర్మ నుంచి ఏం తెలుసాక? జన్మ పాపమా? జన్మ పాపం ఎలా అయిందక్క? అంటే జన్మించడం పాపమా? వాళ్ళు యేసుగాడు సచ్చింది ఎవరి కోసం అక్క? యేసుగాడు మీ పాపం కోసం రక్తం చిందించాడని చెప్తారు కదా. మా పాప కోసం రక్తం చిందించాడు కదా, ఇంకా పాపం లేదు మనలో. అసలు మనలో పాపం ఉందంటే వాడు చచ్చింది దేనికోసం? పీకడానిక? ఏమక్క కొంచెం మన బుర్ర ఉంటుంది అక్క మీకు? ప్రేక్షకులు మీరైనా ఆలోచించండి రా. ఇప్పుడు రక్తం పాపల కోసం రక్తం చిందించాడు వాడు. ఎప్పుడైతే రక్తం చిందించాడో అప్పుడే మనుషులు పాపలు పోయాయి. వల్ల మనిషి పాపం ఎందుకు అవుతాడు? కర్మ పాపం అంటే. కర్మ పాపం ఉందా బైబిల్లో? కర్మ అంటే ఏంటో తెలుసా బైబిల్కి? ఏమక్క ఏం సిగ్గులేని జన్మక్క. అన్ని సనాతన ధర్మ గ్రంథాల నుంచి కాపీ కొట్టుకోవడం, బ్రతకడం. సిగ్గులేని జన్మ, సిగ్గులేని బ్రతుకు క్రైస్తవం. జన్మ పాపము కర్మ పాపం అనుకుంటే మనం దేవుడితో మాట్లాడలేము, దేవుడు మనతో మాట్లాడలేడు. కాబట్టి నీ పాపాలను ఒప్పుకుంటే యేసు ప్రభు తన రక్తంతో నీ పాపాలను కడిగేసి నిన్ను తన కుమారుడిగా చేసుకుంటాడమ్మా. గొర్రెలా చెప్తుంది ఇప్పుడు మన నమ్మాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో కన్య మరియ గర్భం ద్వారా జన్మించాడో, ఆయన ఏ విధంగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడో, ఆయన కల్వరి శిలువలో అందరి పాపాలను వేసుకొని ఆయన కల్వరి శిలువలో ఎలాగూ మేకలు కొట్టించుకున్నాడు, మరణించాడు, ఎలా శ్రమ పొంది మరణించాడు, 3వ దినాన్న తిరిగి మృత్యం చేయడిగా ఎలా తిరిగి లేచాడో, ఆయన తిరిగి మరణ మధ్యాకాశానికి ఎలా రానయ్యున్నాడో ఈ మొత్తం సువార్తను నాకు తెలియజేశారు. సరే నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నేను పాపిని, నాకు జన్మ పాపం ఉంది, నాకు కర్మ పాపం ఉంది. కానీ చంపేస్తే నా పాపం ఎట్లా పోతుంది మొదలు పెట్టాను. ఇది లాజిక్ అక్క. ఈ పాయింట్ లాజిక్ ఉంది. ఏమి వాడు యేసు ప్రభు రక్తం చిందిస్తే మన పాపాలు ఎలా పోతావు అని అన్నావు కదా. ఇది కరెక్ట్, అడగాల్సిన ప్రశ్న ఇది అక్క. నేను మీకు అడుగుతున్నాక, ఒకవేళ మా ఈ పాపాల కోసమే యేసుక్రీస్తు రక్తం చిందించి చచ్చిపోయాడు అనుకుందాం, బలి అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు వాడు చచ్చిన తర్వాత మన పాపం ఎలా అవుతుంది అక్క? పాపం అనేది ఉండదు కదా మనిషి. పాపం లేదు, పాపి కాదు కదా మనిషి. వాడు చనిపోయాడు కూడా మా పాపం లేదంటే ఇంక వాడు చచ్చింది దేనికక్క? పీకడానిక? వాడు చచ్చింది రక్తం చిందించి దేనికోసం అక్క? మానవుల పాపాల కోసమే కదా. ఇప్పుడు వాడు రక్తం చిందించిన తర్వాత మన పాపాలను పోయినట్టే కదా. మళ్ళీ వాడిని ఎందుకు నమ్మడం? అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తారన్నమాట పబ్లిక్ని, గొర్రెల్ని. వాడిని నమ్ముకుంటే మాకు పాపాలు పోతావి, శిలువ మీద చచ్చగలేము, స్వర్గం వస్తాన్ని. వాడు చచ్చింది దేనికోసం అక్క? వాడు చచ్చిన తర్వాత మా పాపాలు పోయావు కదా. మనిషి పాపి కాదు కదా. ఏమంటే ప్రేక్షకులు గొర్రెలు ఆలోచించండి, చెప్పక్క. ఆయన ఎన్నో వాక్య భాగాలు తీసి చూపించారు, ఎన్నో వివరించారు, కానీ నా మట్టి తలకి ఏది ఎక్కడం లేదు. అదంతా నేను పాపం చేసి నన్ను కొట్టాలి, నన్ను చంపాలి, అప్పుడు నేను నా యొక్క పాపం పోతుందేమో, కానీ యేసు కొట్టి చంపేసి నా పాపం పోదు అని చెప్పేసి. కరెక్టే కా, నువ్వు చెప్పింది 100% కరెక్టే. నువ్వు పాపం చేస్తే యేసు ప్రభుని కొట్టి చంపేస్తే పాపం ఎలా పోతుందని అడిగింది కరెక్టే. కానీ ఈ పాషలు ఉచ్చాగాళ్ళు మన హిందువుల్ని మభ్యపెట్టి తమ పొట్టరించుకోవడానికి, కానుకలు దశమ భాగాలు లాగడానికి, వాళ్ళు కష్టపడ్డ డబ్బులు నెల 10% దశమ భాగం ఇవ్వాల్సిన డబ్బులకి, ఆ పొట్ట ఊటి కోసము జనాలకి అబద్ధాలు చెప్పి మతం మార్చారక్క. ఏం చేయాలి మళ్ళా? మీరు తల ఉరికించండి, మత్తి పెట్టి ఆలోచించండి. సరే అక్క, యేసు ప్రభువుని రక్తం చిందిస్తే మన పాపాలు పోయావని చెప్తారు కదా. వాళ్ళు యేసు ప్రభు రక్తం చిందించాడు కదా. మనిషి పాపే కాదు కదా. మనిషి పాపి ఎలా అవుతాడు మళ్ళీ? ఇంకా ఒకవేళ మనిషి పాపి అయిందంటే యేసు ప్రభు రక్తం చిందించి దేనికోసం? ఆలోచించండి అక్క, గొర్రెలు ఆలోచించండి, చెప్పక్క. అయ్యో ఇప్పుడు ఎట్లా అని ఆయన ఏం చేశారంటే, అమ్మా నువ్వు మొట్టమొదటిసారిగా చర్చకొచ్చినప్పుడు నీతో మరి ఆయన నీకు భయపెట్టించి నేను నిరూపించుకొని నీకు విశ్వాసం కలుగు చేశాడు. దేవుడు నేటికి సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నీతో తప్పనిసరిగా మాట్లాడతాడమ్మా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అని చెప్పి ఆయన నా గురించి ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు. ఏంటక్క వాడు నేటికి సజీవుడా? కాదక్క, మీ బైబిల్ అంతా ఉల్టా పల్టా డబల్ స్టాండర్డ్ మాట్లాడుతుంది కదక్క. ఇప్పుడు నిరాకారుడే పరబ్రహ్మ అంటే, పరబ్రహ్మని మా సనాతన ధర్మంలో వాడు నిరాకారుడే దేవుడు, ఆకారాన్ని పూజించకూడదు, సృష్టించిన జీవిని పూజించకూడదని మీ బైబిల్ చెప్తుంది కదక్క. యేసు అనేగాడు, యేసుగాడు సృష్టించబడ్డాడు కదక్క, మనిషి అయి పుట్టాడు కదా. ఇంకా వాడు దేవుడు ఎలా అవుతాడక్క? బైబిల్ ప్రకారం అడుగుతున్నాక నేను. యేసుగాడిని యెహోవాగాడు సృష్టించాడు. యెహోవాగాని ఎవరు సృష్టించలేదు, వాడే దేవుడు.
యేసు కూడా ఎలా దేవుడు తడక సృష్టించబడ్డాడు కదా వాడు. మనిషి జన్మలో 9 నెలలు మోచి బయటకు వచ్చాడు కదా యోని నుంచి. సృష్టించిన వాడు దేవుడు ఎలా తడక సృష్టింపబడినవాడు. బైబిల్ ప్రకారం నిరాకారం వాన్నే పూజించాలి. యేసు గాంధీ విగ్రహాలు ప్రతి చర్చిలో పలగొట్టాలి. నిజమైన క్రైస్తవులు అయితే మీరు నిరాకారాన్ని బ్రహ్మ ఇప్పుడు నిరాకారాన్ని పూజించాలని మీ బైబిల్ చెప్తుంది. మరి మీరు చూసావా ఆకారాన్ని శవాన్ని పూజిస్తారు. ఏమక్క ఇది? సరే చెప్పక్క. ఉపవాసం ఎలా ఉండాలంటే ఆయన చెప్పారు, ఒక చోట కూర్చొని ఉండు, ఎక్కడ పనులు చేయకి ఎక్కడికి వెళ్ళకు, అంతేకాదు ఏమీ తినకుండా ఉండు, నీళ్లు కూడా వీలైతే తాగడం మానేసేసి ఉండు అని చెప్పారు. పోనీలో యేసు ప్రభువా, నేను పాపం చేస్తే నిన్ను కొట్టి చంపేస్తే నా పాపం ఎట్లా పోతుందో నాకు తెలియచేయండి. ఇదే మాటని రిపీట్ చేస్తా ఉన్నా, ఇది ఒక మంత్రం లాగా. యేసు ప్రభువా, నువ్వు అందరితో మాట్లాడతావంట, అందరికీ కనిపిస్తున్నావంట, మరి నాకు మాట్లాడట్లేదు, నాకెందుకు కనిపించట్లేదు? నేను పాపం చేస్తే నిన్ను కొట్టి చంపిస్తే మరి నా పాపం నాకు ఎందుకు చేయట్లేదు అని ఏడుస్తా ఉన్నాను. 4వ రోజు చాలా బాధపడతా ఉన్నాను. ఆ 4వ రోజు యేసు ప్రభువు నాకు కనిపించారు. హల్లెలూయా. అబ్బా అదరిందక్క సీన్ చూసావా? గాబ్రియెల్ తమ్ముడు ఏం చెప్తున్నాడు సాక్ష్యము వీడియోలో. యేసు ప్రభుతో మాట్లాడుతానంట. అందరితో మాట్లాడు కదా, నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా యేసు ప్రభు. అందరితో మాట్లాడు, నాతో ఎందుకు మాట్లాడడం కలిసి అడిగితే యేసు ప్రభు ఒకసారి దిగేశాడు మాట్లాడంట. ఏమంటావు తమ్ముడు? ఇలాంటి చిల్లర సాక్ష్యాలు, ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు విని 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 విసుకొచ్చిపోయింది తమ్ముడు గాబ్రియెల్. ఏం చేద్దామంటాం మళ్ళా? ఇలాంటి వాళ్ళని మీరే ఎండగడతారా లేదా మమ్మల్ని చూసుకోమంటారా? ఏమంటే చూసుకున్నాంలే, మీలాంటి వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఇలాంటి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పే వాళ్ళ విరుద్ధం మేము చేసే వీడియోలకి మీరు హర్షిస్తారా లేదా? మీరు సపోర్ట్ చేస్తారా లేదా? తమ్ముడు గాబ్రియెల్ చూశారు కదా ఎన్ని అబద్ధాలు చెప్తుంది చూడ. మాట్లాడే దేవుడు అంట, నాతో ఎందుకు మాట్లాడలేదు, మళ్ళీ నువ్వు చనిపోతే నా పాపాలు ఎలా పోతాయి? చూడండి ఎంత కన్ఫ్యూజ్, ఎంత ఇది ఉంటుంది, మీరే చూడండి. ఇప్పుడు ఈ పాస్టర్లను ఉత్సాహాలు ఏం చెప్తారు? మీ పాపాల కోసమే యేసు ప్రాణాలు పెట్టాడని చెప్తాడు. అవురా? కరెక్టా? సో మరి వాడు ప్రాణం పెట్టిన తర్వాత మన పాపాలు పోయినట్టుగా పోయలేదా? ఇంకా ఎంత డేంజర్ ఉంది మతం అనేది ఆలోచించండి. సో ప్రేక్షకులు, ఇలాంటి సొల్లు సాక్ష్యాలు, అబద్ధపు సాక్ష్యాలు నమ్మి మన హిందువులు మోసపోతున్నారు. అమాయకులైన మా హిందువుల్ని మెంటల్లీ టార్చర్ సైకోగా చేస్తున్నారు. సో ప్రతి ఒక్క హిందూ వీడియో చూసిన ప్రతి ఒక్క హిందూ మన హిందువులకి బైబిల్ అనే ఒక లుచ్చా పుస్తకం, సెక్స్ పుస్తకం అని చెప్పి తండ్రి కూతురుతో సంసారం చేయటం, తండ్రికి మద్యం తాగించి క్వార్టర్ తాగించేసి పిల్లలు కనడం, ఇది ఈ బైబిల్ సంస్కృతి. ఏమండి? చెల్లెల్ని చెల్లెలతో సెక్స్ చేయడం, అమ్మతో సెక్స్ చేయడం, ఇది ఏముంది బైబిల్? ఈ పాటల మాటలు నమ్మకండి, మోసపోకండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.